నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పిల్లల్లో క్యాన్సర్లు ప్రత్యేకమా? మెదడు యవ్వనం మన చేతుల్లోనే. హెడ్ ఫోన్స్ వాడకంతో వినికిడి లోపం. జీరో కౌంట్ ఉన్నా సంతానం సాధ్యమే. ఇంకా హెల్త్ టిప్. పెద్దవారిలో క్యాన్సర్ అంటేనే మనసు చివుక్కుమంటుంది. అలాంటిది అభం శుభం తెలియని పిల్లలు క్యాన్సర్ బారిన పడ్డారంటే మనసంతా చేదుగా మారిపోతుంది. పెద్దల్లో మాదిరే పిల్లల్లోనూ కొన్ని రకాల క్యాన్సర్లు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. లుకేమియా, బ్రెయిన్ ట్యూమర్లు, సార్కోమా, లింఫోమా వంటి క్యాన్సర్లు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని సకాలంలో గుర్తించి త్వరగా చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో కనిపించే క్యాన్సర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ అనగానే ముందుగా పెద్దవాళ్లే గుర్తుకొస్తారు. నిజమే, పెద్ద వయసులో క్యాన్సర్ ముప్పు ఎక్కువే. అలాగని పిల్లలకు రాకూడదని ఏమీ లేదు. క్యాన్సర్ బాధితుల్లో 5% మంది పిల్లలే ఉంటున్నారు. వీరిలో కారణాలేవీ లేకుండా తలెత్తే క్యాన్సర్లే ఎక్కువ. చెడు అలవాట్ల వంటి ముప్పు కారణాలేవీ లేకపోయినా పిల్లలు క్యాన్సర్ బారిన పడటం ఒక రకంగా దురదృష్టకరమని అనుకోవచ్చు. ఇందులో చిన్నారుల తప్పేమీ లేదు. పుట్టుకతోనే జన్యువుల పనితీరు అస్తవ్యస్తం కావటం దీనికి మూలం. వంశపారపర్యంగా అంటే కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్ బారిన పడి ఉండటం వల్ల రావచ్చు. అసలు ఎలాంటి కారణాలు లేకపోయినా రావచ్చు. మంచి విషయం ఏమిటంటే పిల్లల్లో తలెత్తే క్యాన్సర్లన్నీ దాదాపుగా నయం చేయదగినవే. పిల్లల్లో 90% మందిలో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందని చెబుతారు నిపుణులు. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి పెద్దవాళ్లలో వచ్చే క్యాన్సర్స్కి డిఫరెన్స్ ఏంటంటే పెద్దవాళ్లలో ఎక్కువ కాలం ఒక చెడు అలవాటు అంటే పొగాకు సంబంధించిన ఉత్పత్తుల వల్ల కానీ, ఆల్కహాల్ వల్ల కానీ, క్రానిక్ ఇరిటేషన్ వల్ల కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ లావుగా ఉండి ఎక్సర్సైజ్ చేయకుండా బరువు ఎక్కువ ఉండి వాళ్ళలో ఈ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి. కానీ పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే జన్యు మార్పుడు వల్ల జన్యువుల్లో ప్రాబ్లం రావడం వల్ల క్యాన్సర్స్ వస్తాయి. కాబట్టి పిల్లల్లో క్యాన్సర్స్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. పర్టికులర్గా పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతాయి. అలాగనే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ చిల్డ్రన్. ఒకటి ఏంటంటే బ్లడ్ క్యాన్సర్స్, బోన్ క్యాన్సర్స్, సాఫ్ట్ టిష్యూలో వచ్చే క్యాన్సర్స్ అంటే ర్యాబ్డోమయోసా, కిడ్నీలో ఒక రకమైన క్యాన్సర్, ఎడ్రినల్లో ఒక రకమైన క్యాన్సర్, లివర్లో ఒక రకమైన క్యాన్సర్, బోన్లో ఒక రకమైన క్యాన్సర్. ఇలాంటివన్నీ పిల్లల్లో చాలా కామన్గా ఫస్ట్ 5 yearsలోనే కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లల్లో క్యాన్సర్లు పెద్ద వయసులో వచ్చే క్యాన్సర్ల వంటివి కావు. కాలుష్యం, తినే పదార్థాలు, రసాయనాల వంటి పరిసరాల ప్రభావంతో తలెత్తే ఊపిరితిత్తులు, అన్నవాహిక, మూత్రాశయ క్యాన్సర్ల వంటివి పిల్లలకు రావు. వీరిలో రక్త క్యాన్సర్, లింఫ్ వ్యవస్థ క్యాన్సర్, మెదడు క్యాన్సర్, ఎముక క్యాన్సర్, కంటి క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, కండర క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పిల్లల్లో క్యాన్సర్లను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అప్పుడే త్వరగా చికిత్స అందించడం సాధ్యమవుతుంది. ఆయా లక్షణాల ద్వారా వీటిని గుర్తించవచ్చు. క్యాన్సర్ల రకాలను బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. చర్మం, కళ్ళు పాలిపోవటం, బలహీనత, నిస్సత్తువ, బరువు తగ్గటం, నడుస్తుంటే ఆయాసం రావటం, తలనొప్పి, చూపు మసకబారటం, అకారణంగా రోజూ వాంతి కావటం, తరచూ జ్వరం రావటం, ఆకలి లేకపోవటం, లింఫ్ గ్రంథుల్లో వాపు, కంట్లో తెల్లటి మెరుపు కనబడటం ఇవన్నీ పిల్లల్లో క్యాన్సర్ల తాలూకు అనుమానిత లక్షణాలే. ఈ క్యాన్సర్స్ అన్నీ కూడా కణాలు స్పీడ్గా విభజన చెందటం వల్ల కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ ఈ కాంబినేషన్తో పిల్లల్లోని క్యాన్సర్స్ 90% క్యాన్సర్స్ని పూర్తిగా మనం క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లల్లోనే క్యూర్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో జన్యు పరిణామాల వల్ల వచ్చే క్యాన్సర్స్ కాబట్టి అవి త్వరితగతిన డివైడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి కీమోథెరపీ చాలా బాగా పనిచేస్తుంది. సో అందుకనే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ముందు కీమోథెరపీ ఇచ్చి ట్యూమర్ని చిన్నగా చేసి అది రిమూవ్ చేయటం కానీ, లేదంటే ఆ పర్టికులర్ చిన్న ఏరియాకి రేడియోథెరపీతో క్యూర్ చేయటం కానీ మనకు జరుగుతుంది. పిల్లల్లో క్యాన్సర్లను సాధారణంగా లక్షణాలను బట్టి అనుమానిస్తారు. అవసరం మేరకు రక్త పరీక్షలు, స్కానింగ్, ఆయా భాగాల నుంచి చిన్న ముక్క తీసి పరీక్షించటం ద్వారా క్యాన్సర్ను నిర్ధారిస్తారు. అయితే ఆయా క్యాన్సర్లను బట్టి నిర్ధారణ పద్ధతులు ఆధారపడి ఉంటాయి. పిల్లల్లో క్యాన్సర్ నయమయ్యే స్వభావం ఎక్కువ. పెద్దవాళ్లకు కీమోథెరపీ నుంచి కోలుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే పిల్లలకు కీమోథెరపీ మాత్రమే కాదు,
ఎముక మజ్జ మార్పిడి వంటి పెద్ద చికిత్సలు చేసినా వేగంగా కోలుకుంటారు. సర్జరీ నుంచి తేలికగా త్వరగా బయటపడతారు. పైగా పిల్లలకు చికిత్స చేయటమూ సులభమే. రేడియేషన్ దుష్ప్రభావాలు 10-20 సంవత్సరాల తర్వాత కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు రేడియేషన్ లేకుండానే చికిత్స చేయటానికే ప్రయత్నిస్తారు. అయితే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో రేడియేషన్ అవసరం పడుతుంటుంది. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ తొందరగా గుర్తించగలిగి కరెక్ట్ అయిన ప్లేస్కి తీసుకెళ్ళగలిగితే ఇప్పుడు చాలా హాస్పిటల్లో పీడియాట్రిక్ ఆంకాలజీ అనే స్పెషాలిటీ కూడా ఇప్పుడు హాస్పిటల్లో డెవలప్ అయింది. ఇప్పుడు మా హాస్పిటల్లో ఈ బ్లడ్ క్యాన్సర్ పిల్లలందరికీ ఒక సెపరేట్ వార్డ్ అంతా ఉంటుందన్నమాట. సో వాళ్ళందరూ కలిసి ఆడుకొని అక్కడే ఆనందంగా ఉంటారు. ట్రీట్మెంట్ అంతా ఆడతా పాడుతా చేయించుకొని అలాంటి వాతావరణం కూడా మనం కలిగించడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత పిల్లల్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు పెద్ద అయినాక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ దృష్టితో కూడా మనం ఆలోచించి పిల్లల్ని ట్రీట్మెంట్ చేసినప్పుడు ఫాలోఅప్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగనే టీనేజ్ పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ మళ్ళీ సపరేట్గా ఉంటాయి. బోన్ క్యాన్సర్స్ ఎక్కువ కామన్గా వస్తాయి. వీళ్ళలో ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా వీళ్ళలో కూడా క్యూర్ రేట్స్ అధికంగా ఉంటుంది. కీమోథెరపీ ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళలో ముఖ్యంగా వాళ్ళు తర్వాత క్యూర్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలంటే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే వాళ్ళ ఓవం కానీ స్పర్మ్ కానీ కలెక్ట్ చేసుకొని వాటిని ఫ్రీజ్ చేసి ట్రీట్మెంట్ పూర్తి అయిపోయినాక ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ కణాలని మళ్ళీ సంతానోత్పత్తి కోసం మనం ఉపయోగించవచ్చు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు తప్ప ట్రీట్మెంట్ ఇన్ జనరల్ ఇద్దరికీ సమానంగానే ఉంటుంది. ఒకసారి క్యాన్సర్ నయమయ్యాక ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమేమీ లేదు. మామూలుగా అందరిలాగే హాయిగా జీవిస్తారు. కీమోథెరపీ దుష్ప్రభావాలు 1-2 నెలల వరకే ఉంటాయి. తర్వాత ఇబ్బందులేవీ ఉండవు. పెద్దవారిలో క్యాన్సర్ చికిత్స పూర్తయ్యాక 5 ఏళ్లు దాటితే గానీ నయమైందని చెప్పలేం. అదే పిల్లల్లో 2 ఏళ్లు దాటినా జబ్బు తిరగబెట్టకపోతే పూర్తిగా నయమైనట్టుగానే భావించవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. మనలో కొంతమందికి వయసు పైబడుతున్నా ఆ ఛాయలు వాళ్ల శరీరంలో పెద్దగా కనిపించవు. అలాంటి వాళ్ళను చూసినప్పుడు అరే మీకంత వయసులా అనిపించడం లేదండి అని అంటూ ఉంటాం. మరి మెదడు వయసు గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది 90 ఏళ్ల వయసులోనూ చురుకుగా ఉంటారు. మరికొందరు నిండా 50 రాకుండానే 70లలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళ మెదడు అసలు వయసుని కనిపెట్టడం ఎలా అని ఆలోచించారు స్వీడన్లోని కరోలిన్సికా ఇన్స్టిట్యూట్కి చెందిన పరిశోధకులు. ఇందుకోసం 70 ఏళ్లు దాటి శారీరకంగా మానసికంగా చురుకుగా ఉన్నవారిని, అలాగే అల్జీమర్స్ డిమెన్షియాతో బాధపడుతున్న వారిని కూడా తీసుకుని వారి మెదడుని ఏఐ సాయంతో విశ్లేషించారు. డయాబెటీస్, గుండె జబ్బులు ఉన్నవారితో పాటు రక్తనాళాలు బలహీనంగా ఉన్న వారిలో కూడా మెదడు చురుకుగా లేకపోవటం, వయసుకు మించి వృద్ధాప్య లక్షణాలు ఉండటాన్ని పరిశోధకులు గమనించారు. ఇక కొందరిలో వాళ్ల శారీరక వయసు కన్నా మెదడు వయసు తక్కువగా ఉండటాన్ని కూడా శాస్త్రవేత్తలు గమనించారు. వీళ్లలో ఎలాంటి మతిమరుపు సమస్యల్ని గుర్తించలేదు. ఇందుకు కారణాన్ని విశ్లేషించినప్పుడు వాళ్లంతా మంచి అలవాట్లకి ప్రాధాన్యమిస్తూ వ్యాయామం, పోషకాహార నియమాలపై చక్కగా దృష్టి పెట్టారని, అనునిత్యం తూచా తప్పకుండా వాటిని పాటించారని తేలింది. అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ చక్కటి సమతుల ఆహారం తీసుకుంటే ఎవరైనా ఏ వయసులోనైనా ఎప్పటికీ చురుకుగా ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే అందరి దగ్గర ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ ఇయర్ బడ్స్ కూడా ఉంటున్నాయి. చుట్టూ ఎంతమంది ఉన్నా తలకు ఇయర్ ఫోన్స్ తగిలించుకుని చెవుల్లో బ్లూటూత్ బడ్స్ ని పెట్టుకుని వాటితోనే జీవిస్తున్నారు మనలో చాలా మంది. ఫోన్తో మాట్లాడటం, సినిమాలు, వీడియోలు చూడటం, పాటలు వినటం, ఇలా పని ఏదైనా చెవిలో హెడ్ ఫోన్స్ ఉండాల్సిందే. అయితే ఇలా గంటల తరబడి చెవులకు ఇయర్ ఫోన్స్ తగిలించుకుని వినటం వల్ల వినికిడి దెబ్బతినే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. హెడ్ ఫోన్ల వాడకంతో ఎదురయ్యే కష్ట నష్టాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ఇష్టమైన పాటలు వినాలంటే రేడియో తప్ప మరో మార్గం ఉండేది కాదు. తరువాతి కాలంలో టేప్ రికార్డులు, ఆడియో టేపులు అందుబాటులోకి వచ్చాక నచ్చిన పాటల్ని వినటం కాస్త తేలికైంది.
స్మార్ట్ ఫోన్ల రాకతో మొత్తంగా శబ్ద ప్రపంచమే మన చేతుల్లోకి వచ్చేసింది. సంగీత ఆస్వాదనకు సరిహద్దులు చెరిగిపోయాయి. స్మార్ట్ ఫోన్లలో సంగీతాన్ని ఆస్వాదించటాన్ని ఇవాళ యువతరం ఎక్కువగా ఇష్టపడుతోంది. గంటల తరబడి ఇయర్ ఫోన్స్ని లేదంటే ఇయర్ బడ్స్ని చెవులకు తగిలించుకొని వింటున్నారు. ఇంట్లో ఉన్నా, వాహనాల్లో ప్రయాణిస్తున్నా, చివరకు నడుస్తున్నప్పుడు కూడా చాలామంది చెవులకు హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ ఉంటున్నాయి. ఈ రకమైన ధోరణి మన చెవులకు హాని చేస్తుంది. విరామం లేకుండా నిరంతరాయంగా ధ్వనుల్ని, శబ్దాల్ని వినటం వల్ల వినికిడి తగ్గటంతో పాటు ఇన్ఫెక్షన్ల బెడద పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. ఇయర్ ఫోన్స్ ఉపయోగించటం వల్ల చెవి లోపలికి గాలి వెళ్లేందుకు వీలుండదు. ఎక్కువసేపు వీటిని వాడటం వల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువసేపు చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉండటం వల్ల శబ్దాలు దగ్గరగా వింటారు. దీనివల్ల తల తిరుగుతుంది. చెవిలో గులిమి సహజంగానే బయటకు వచ్చేస్తుంది. కానీ హెడ్ ఫోన్స్ పెట్టుకోవటం వల్ల ఈ ప్రక్రియ జరగకుండా అడ్డంకి ఏర్పడుతుంది. దీంతో గులిమి చెవిలోనే ఉండిపోతుంది. తద్వారా చెవి నొప్పి, దురద వస్తుంది. ఎక్కువ సౌండ్ పెట్టుకుని వినటంతో చెవి పోటు వస్తుంది. ఇదే విధంగా తరచూ చేస్తూ ఉంటే పాక్షికంగా లేదా పూర్తిగా వినికిడి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి సాధ్యమైనంత మేరకు ఇయర్ ఫోన్స్ వాడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఒకవేళ ఇయర్ ఫోన్స్ వాడటం తప్పనిసరి అయినట్లయితే ప్రతి అరగంటకోసారి విరామం తీసుకోవాలి. దీంతో చెవిలోకి గాలి ప్రసరణ చక్కగా జరుగుతుంది. 70 నుంచి 80 డెసిబుల్స్ శబ్దం వరకు మాత్రమే వినేలా జాగ్రత్త తీసుకోవాలి. నాణ్యమైన హెడ్ ఫోన్స్ వాడటం ఉత్తమం. చెవిలో నొప్పి, దురద, వినికిడిలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. వీర్య కణాలు తక్కువగా ఉన్నప్పుడు, ఉన్న కణాలు ఆరోగ్యకరంగా లేనప్పుడు పురుషుల్లో సంతాన సాఫల్యత అన్నది సమస్యగా మారుతుంది. అయితే కొంతమందిలో వీర్య కణాలు అసలు ఏమాత్రం ఉండవు. ఈ రకమైన పరిస్థితిని జీరో కౌంట్గా పిలుస్తారు. సాధారణంగా అయితే ఇలాంటప్పుడు గర్భధారణ సాధ్యం కాదనే చెబుతారు. అయితే జీరో కౌంట్ ఉన్నప్పటికీ బీజాల్లో ఎక్కడో ఓ చోట 1-2 వీర్యకణాలు మిగిలే ఉంటాయి. స్పర్మ్ రిట్రైవల్ పద్ధతిలో వాటిని సేకరించి శుద్ధి చేసి ఆపై ఐవీఎఫ్ వంటి పద్ధతుల సాయంతో సంతాన భాగ్యాన్ని సాధ్యం చేయొచ్చంటారు డాక్టర్లు. జీరో కౌంట్ ఉన్నప్పుడు సంతాన సాఫల్యత అవకాశాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పురుషుల్లో కొంతమందిలో జీరో కౌంట్ ఉందనే మాట వింటుంటాం. అసలేమిటి పరిస్థితి? ఒక మగవాళ్ళకి ప్రెగ్నెన్సీ రావటానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా, ఉంటే ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ టెస్ట్ చేస్తాం. అదే సెమెన్ అనాలిసిస్. ఈ సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు 3 చూస్తాం. అందులో అంటే స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మొటిలిటీ, స్పర్మ్స్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అనేవి ఈ 3 ఆస్పెక్ట్స్ చూస్తాం. ఈ టెస్ట్ చేసినప్పుడు ఎవరికైతే స్పర్మ్ కౌంట్ అనేది కనపడదో, అంటే ఒక్క కణం కూడా వీర్య కణం అనేది కనపడదో, ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎజోస్పర్మియా అని అంటాం. అంటే జీరో కౌంట్, అంటే ఒక్క వీర్య కణం కూడా మనకి కనిపించదు. అసలు వీర్య కణాలే లేకపోవడానికి కారణాలేంటి? పిట్యూటరీ గ్లాండ్ లేకపోతే హైపోథాలమస్, ఇవన్నీ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్. సో ఈ గ్లాండ్స్లో స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వటానికి ఏవైతే హార్మోన్స్ అవసరమో అవి ప్రొడక్షన్ అనేది సరిగ్గా లేకపోతే, తక్కువ ఉంటే స్పర్మ్స్ అనేవి తయారవ్వక మనకి జీరో కౌంట్స్ వస్తాయి. సెకండ్ లెవెల్ టెస్టిస్ లెవెల్లో, అంటే టెస్టిస్లోనే ప్రాబ్లం ఉంది, అంటే మోస్ట్లీ ఆ టెస్టిస్ అనేది డ్యామేజ్ అవ్వటము లేకపోతే ఫార్మేషన్లోనే సరిగ్గా ఫామ్ కాలేదో అన్నప్పుడు కూడా కౌంట్స్ ఒక్కొక్కసారి జీరో వస్తాయి. థర్డ్ లెవెల్ టెస్టిస్ నుంచి స్పర్మ్స్ బయటకి రావాలి అని అంటే 2 వైపులా వాస్ డిఫరెన్స్ అని పైప్స్ లాగా ఉంటాయి. అందులోంచి స్పర్మ్స్ ట్రావెల్ అయ్యి బయటకి రిలీజ్ అవుతాయి. సో ఈ ట్యూబ్స్లో ఎక్కడన్నా కానీ బ్లాక్స్ ఉన్నా కూడా కౌంట్ జీరోగా రావచ్చు. సో ఈ 3 ప్రాబ్లమ్స్ రావడానికి మళ్ళీ చాలా రీజన్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే జెనెటిక్. సో జీన్స్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ 3 లెవెల్స్లో ఎక్కడన్నా ఇబ్బంది కలగచ్చు. సో రెండవది కంజెనిటల్, అంటే పుట్టుకతో ప్రాబ్లమ్స్ ఉండటం. కొంతమందికి టెస్టిస్ పుట్టినప్పుడు పొట్టలోనే ఉండిపోతాయి, బయటకి రావు. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి కూడా కౌంట్స్ జీరో ఉంటాయి. థర్డ్ ప్రాబ్లము ట్రామా, ఎప్పుడన్నా తలకి దెబ్బ తగలడం కానీ, డైరెక్ట్గా టెస్టిస్కి దెబ్బ తగలడం కానీ, లేకపోతే గ్రాయిన్లో దెబ్బ తగలడం కానీ, లేదా ఏదైనా సర్జరీస్ అయినప్పుడు కూడా ఈ
బ్లాక్ అవ్వటం వల్లనో లేకపోతే హార్మోన్ ప్రొడక్షన్ సరిగ్గా లేకనో కూడా ఒక్కొక్కసారి కౌంట్స్ 0 అవుతాయి. వీర్యకణాలు లేకపోవడం అనేది వంశపారంపర్యంగా కూడా ఉంటుందా? పర్సన్ ఏ అనే అతను ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనినప్పుడు ఒకవేళ ఆ బిడ్డ మగబిడ్డ అయితే సేమ్ ఏదైతే తండ్రికి ప్రాబ్లం ఉందో అది మగబిడ్డకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాని నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాటిల్లో తండ్రి నుంచి పిల్లలకి వెళ్ళటం అనేది ఉండదు. 0 కౌంట్ ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? భార్యకు పరీక్షలు అవసరమా? ఎజోస్పర్మియా అనే ప్రాబ్లం ఆర్ 0 కౌంట్స్ ఉన్న వాళ్ళకి కొన్ని టెస్టులు చేసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉంది అని తెలుసుకుంటాం. ఈ టెస్ట్లలో ఫస్ట్ చేసేది హార్మోన్స్ అనేవి ఎలాగా ఉన్నాయి అంటే ఈ స్పర్మ్ ఫార్మేషన్కి కావాల్సిన హార్మోన్స్ ఏవైతే బ్రెయిన్ నుంచి వస్తాయో ఫస్ట్ అవి టెస్ట్ చేస్తాము. దీనివల్ల ప్రాబ్లం ఏ లెవెల్లో ఉంది అనేది తెలుస్తుంది. సెకండ్ థింగ్ టెస్ట్ చేసేది జెనెటిక్ టెస్ట్ చేసినప్పుడు ఈ 0 కౌంట్ ప్రాబ్లం ఏదైతే ఉందో అలాంటి వాళ్ళకి సేమ్ ప్రాబ్లం వాళ్ళ స్పర్మ్స్ వాడినప్పుడు మళ్ళీ అది పిల్లలకి స్ప్రెడ్ అయ్యే ప్రాబ్లం ఉందా లేదా అనేది చెక్ చేస్తాము. అందులో క్యారియోటైపింగ్ అనేది ఒక టెస్ట్ ప్లస్ వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ అనేవి ఈ 2 టెస్టులు చేస్తాం. మనం టెస్టిస్లోంచి స్పర్మ్స్ తీసేటప్పుడు ఎంతవరకు స్పర్మ్స్ మనకి తీయడానికి కుదురుతుంది అని తెలుసుకోవడానికి కూడా ఈ జెనెటిక్ టెస్టింగ్స్ ఉపయోగపడతాయి. అండ్ భార్యకి కూడా కంపల్సరీగా టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ 0 కౌంట్ ఉన్న వాళ్ళకి చాలా మటుకు ఐవీఎఫ్ ద్వారా ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయాలన్నప్పుడు భార్య వైపు నుంచి కూడా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. మందులతో కౌంట్ పెరిగే అవకాశం ఉందా? చికిత్స ఎంతకాలం తీసుకోవాలి? 0 కౌంట్ ఉన్న వాళ్ళకి అన్ని రీజన్స్కి మనకి మందులు పనిచేయవు. ఒక ప్రాబ్లంకి మాత్రము మందులతోటి ట్రై చేయొచ్చు. ఏది అని అంటే ఏదైతే హార్మోన్స్ బ్రెయిన్ నుంచి వచ్చి స్పర్మ్స్ ఫార్మేషన్కి అవసరం ఆ హార్మోన్స్ సరిగ్గా రావట్లేదు అనే రీజన్ వల్ల ఒకవేళ 0 కౌంట్స్ ఉన్నట్లయితే అంటే FSH, LH అనే 2 హార్మోన్స్ ఉంటాయి స్పర్మ్ ఫార్మేషన్కి కావాల్సినవి. ఇవి చాలా తక్కువగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు అదే హార్మోన్స్ని మనం ట్యాబ్లెట్స్ ద్వారానో లేకపోతే ఇంజెక్షన్స్ ద్వారానో ఇచ్చి ట్రై చేస్తాం. పెరుగుతుందా లేదా అనేది ట్రై చేస్తాం. ఇలా ఇచ్చినప్పుడు మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటాము. దాంతో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది అని అంటే అవి కంటిన్యూ చేసుకుంటాము. కానీ ఈ మందులు పనిచేయడానికి చాలా మటుకు 6 months to 1 year టైం పడుతుంది. సో మధ్యలో చెక్ చేసుకుంటూ ఈ ట్రీట్మెంట్ని కంటిన్యూ చేయాలా లేదా చూసుకుంటూ ఈ ట్రై చేస్తాము. రెండవది కారణము ఏదైనా మందులతోటి ఇంప్రూవ్ అవుతుందా అంటే ఈ హార్మోన్స్ కొంతమందికి ఎక్కువ ఉండవు, తక్కువ ఉండవు. ఇలాంటి వాళ్ళకి అగైన్ ఒక ట్రయల్ ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఒక 2 months కానీ 3 months కానీ ఇచ్చి పెరుగుతుందా ఏమన్నా కనపడుతున్నాయా లేదా అనేది చూసి రెస్పాన్స్ని బట్టి మళ్ళీ ఫర్దర్గా ఇవ్వాలా లేదు నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్కి వెళ్ళాలా అనేది డిసైడ్ చేస్తాం. 0 కౌంట్ ఉన్నప్పుడు ఆపరేషన్తో ఫలితం ఉంటుందా? 0 కౌంట్ ఉన్న ప్రతి వాళ్ళకి సర్జరీ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పడానికి లేదు. ఇప్పుడు మనం 3 కారణాలు అనుకున్నాము 0 కౌంట్ రావటానికి. అందులో థర్డ్ రీజన్ అంటే పోస్ట్ టెస్టికులర్ ఏదైతే ట్యూబ్స్ బ్లాక్ ఉండటం వల్ల 0 కౌంట్ ఉంది అనేదైతే ఉందో ఆ ప్రాబ్లంలో అందులో కూడా జెనెటిక్ ప్రాబ్లం వల్ల కాదు, ఏ ఇన్ఫెక్షన్ వల్లనో లేకపోతే ప్రెగ్నెన్సీ రాకుండా వాసెక్టమీ అని చేయించుకుంటారు పిల్లలు కాకుండా ఉండటానికి. అలాంటి సర్జరీ అయిన వాళ్ళకో అయితే ఈ ట్యూబ్స్ని రీఓపెన్ చేయటం వల్ల ఆ సర్జరీ వల్ల మళ్ళీ స్పర్మ్ కౌంట్ వచ్చే అవకాశం ఉంది. దాని సక్సెస్ రేట్ కూడా 20 to 30% ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి ఇన్ఫెక్షన్స్ ద్వారా బ్లాక్ అయ్యింది అంటే ట్యూబ్స్ కొంచెం దాంతోటి సర్జరీ తోటి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో సర్జరీ అనేది ఓన్లీ ఈ వాస్ డిఫరెన్స్ అనే ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. స్పెర్మ్ రిట్రైవల్ అంటే ఏంటి? ఈ పద్ధతిలో ఏం చేస్తారు? స్పర్మ్ రిట్రైవల్ అనేది ఎప్పుడైతే కౌంట్స్ 0 ఉంటాయి, మనకి మెడిసిన్స్ కానీ సర్జరీ వల్ల కానీ మనకి స్పర్మ్స్ అనేవి బయటకి రావట్లేదు, సెమెన్లోకి రావట్లేదు అనే సిచ్యువేషన్ ఉంటుందో ఆ టైంలో మనకి డైరెక్ట్గా స్పర్మ్స్ని టెస్టిస్లోంచి తీస్తాం. సో ఈ పద్ధతి ద్వారా కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ట్రీట్మెంట్స్ చేయొచ్చు. కానీ ఈ సర్జరీస్ చేసుకునే ముందర
మీకు స్పర్మ్స్ తీయడానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఈ స్పర్మ్స్ తీసే ముందర కొన్ని నెలలకి ముందర కొన్ని మందులు ఇస్తే ఆ స్పర్మ్ క్వాలిటీ కానివ్వండి, స్పర్మ్స్ వచ్చే అవకాశం కానీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. జీరో కౌంట్ ఉన్నప్పుడు ఐవీఎఫ్, ఇక్సీ పద్ధతులతో ఫలితం ఉంటుందా? జీరో కౌంట్స్ ఉన్నప్పుడు బెస్ట్ ట్రీట్మెంట్ ఏది అని అంటే ఇక్సీ ట్రీట్మెంట్. ఎందుకు అని అంటే మనకి స్పర్మ్స్ వచ్చేవి చాలా కొంచెం నెంబర్లో వస్తాయి. కొద్దిగా వచ్చిన స్పర్మ్స్ తోటి మనం చేయగలిగింది ట్రీట్మెంట్ ఇక్సీ ట్రీట్మెంట్. ఐవీఎఫ్ కూడా కాదు. ఐవీఎఫ్కి ఇక్సీకి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఐవీఎఫ్ పద్ధతిలో ఒక ఎగ్కి చుట్టూతా ఒక 10,000 స్పర్మ్స్ని రిలీజ్ చేసి వదిలేస్తాము. ఎగ్ని ఏదో ఒక స్పర్మ్, ఆ 10,000లో ఏదో ఒక స్పర్మ్ వెళ్ళి ఫర్టిలైజ్ చేస్తుంది. కానీ మనకి జీరో కౌంట్స్ ఉన్నప్పుడు 100స్లో కూడా రావు స్పర్మ్స్. సో అందుకని ఐవీఎఫ్ పద్ధతి వాడటానికి ఉండదు. సో ఈ జీరో కౌంట్ ఉన్న వాళ్ళకి టెస్టిస్లోంచి డైరెక్ట్గా స్పర్మ్స్ తీసి మనం ప్రెగ్నెన్సీ వచ్చేలా చేయాలి అనుకున్నప్పుడు ఇక్సీ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇక్సీలో ఏంటి అని అంటే ఒక ఎగ్లోకి డైరెక్ట్గా ఒక స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. సో దానివల్ల ఒక ఎగ్కి ఒక స్పర్మ్ అంటే మ్యాక్సిమం మనకి ఒక 20 or 15 ఎగ్స్ వస్తాయి. సో మనకు ఒక 15 to 20 స్పర్మ్స్ మనం తీయగలిగితే ఇటు సర్జికల్ మెథడ్స్ ద్వారా మనకి ఫర్టిలైజేషన్కి కావాల్సిన అన్ని స్పర్మ్స్ వస్తాయి. సో బెస్ట్ రిజల్ట్స్ మనకి ఇక్సీతో వస్తాయి. వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు, ఆరోగ్యవంతమైన వీర్యకణాలు లేనప్పుడు సాధ్యమైనంత త్వరగా వైద్య సాయం తీసుకోవాలి. సకాలంలో చికిత్స తీసుకుంటే పురుషుల్లో సంతాన సాఫల్యత దెబ్బతినకుండా చూసుకోవచ్చు. జీరో కౌంట్ ఉన్నప్పుడు స్పర్మ్ రిట్రైవల్ పద్ధతి బాగా అనుకూలంగా ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. కిడ్నీల్లో రాళ్లతో బాధపడుతున్నప్పుడు రణపాల ఆకుల్ని వేసి మరిగించిన కషాయాన్ని పరగడుపున 2 టేబుల్ స్పూన్ల చొప్పున 2 నెలల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కిడ్నీల్లో రాళ్లు క్రమంగా కరిగిపోయే అవకాశం ఉంటుంది.